హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను ఫ్రాన్స్ మసాలా కర్రీ ఎలా కుక్ చేసుకోవాలో చూపించేస్తానండి. ఈ కర్రీ కోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం సన్నగా 3 ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్నాను. 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కూడా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ని కూడా ఇలా యాడ్ చేసుకొని ఇలా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని ఇలా చక్కగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం సాల్ట్ వేసాం కదా, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఫ్రాన్స్లో ఉన్న వాటర్ అంతా. ఈలోగా దీనిలో మసాలా కోసం మనం అల్లం వెల్లుల్లి, 1 స్టారు, 2 ఇలాచి, 1 చెక్క, 4 లవంగాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, ఇలా 1 ఉల్లిపాయని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోగా ఫ్రాన్స్లో వాటర్ ఇంకిందో లేదో చూసుకొని మళ్ళీ మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ అంతా ఇంకిన తర్వాత దీనిలో మనం సన్నగా తరుక్కున్న 2 టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా అంతా మెత్తగా మగ్గేంత వరకు మూత పెడుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. టమాటా అంతా మగ్గిన తర్వాత దీనిలో మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పేస్ట్ అయితే యాడ్ చేసుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలుపుకోవాలి. ఫ్రాన్స్కి కూడా మసాలా బాగా పడుతుంది. ఇలా కలుపుకొని మూత పెడుతూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం రుచికి తగినంత కారం కూడా యాడ్ చేసుకొని కారం కూడా ప్రాన్స్ అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం గ్రేవీకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి కర్రీని. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా కుక్ అయిందో లేదో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసి ఫ్రాన్స్ కర్రీ అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే ఎవరైనా చాలా ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఈ టేస్ట్ కూడా చాలా బాగా కుదురుతుందండి. ఈ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.